పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉత్తరాంధ్ర పర్యటన దిగ్విజయం కావడంతో ఇక్కడి రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. రానున్న ఎన్నికల్లో రాణించడానికి అవస్థలు పడుతున్న వైసీపీకి షర్మిల విసిరిన బాణాలు మరింతగా గుచ్చుకున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా తన వాగ్దానాలతో ఇంతగా ప్రజల్ని ప్రభావితం చేయలేకపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా సీఎం జగన్ను టార్గెట్ చేస్తూనే షర్మిల ఉపన్యాసాలున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ శిబిరం వద్ద గంగవరం పోర్టు భూముల గురించి షర్మిల మాట్లాడి ఇక్కడి ప్రజల్ని అమితంగా ఆకట్టుకున్నారు. 75,000 కోట్ల రూపాయల పైన ప్రభుత్వ భూముల్ని అదానికి కేవలం 600 కోట్ల రూపాయలకే జగన్ ప్రభుత్వం విక్రయించడాన్ని షర్మిల తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తేవడంలో ఇక్కడి ప్రతిపక్ష పార్టీలు, స్థానిక నాయకులు విఫలమయ్యారు. జగన్కు కేంద్రంతో లాలూచీ ఉండడం వల్ల రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారు అంటూ చేసిన విమర్శలు ఇక్కడి ప్రజలను ఆకర్షించాయి. గంగవరం పోర్టు భూములను కారు చౌకగా అదానికి ధారాదత్తం చేసిన విషయంపై బీజేపీతో మొహమాటం ఉన్న బీజేపీ, జనసేనలు మాట్లాడలేకపోయాయి. కానీ షర్మిల తన సొంత అన్న అయిన ముఖ్యమంత్రి జగన్ మీద ఎటువంటి మొహమాటం లేకుండా మాట్లాడుతుంటే ప్రజలు ఆసక్తిగా వింటూ ఆకర్షితులవుతున్నారు. దీంతో అధఃపాతాళానికి వెళ్లిపోయిన కాంగ్రెస్కు కాస్త ఊపిరి వచ్చినట్టయింది. అటు వైసీపీ, ఇటు టీడీపీ, జనసేనలను వ్యతిరేకించే వర్గాలు షర్మిల స్పీడ్ను చూసి కాంగ్రెస్ వైపు నడవడానికి సిద్ధమవుతున్నట్టే కనబడుతోంది.